హాయ్ అండి, హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు ఆనియన్ పకోడీ ఎలా రెడీ చేసుకుందామో చూద్దామా. సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. ముందుగా ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి, కొంచెం ఘాట్ అనేది పోతుంది అన్నట్టు. తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం శనగపిండి వేసుకోవాలండి. మరీ ఆనియన్స్కి సరిపడా కాదు, కొంచెం తక్కువగా ఉండేటట్టే పిండిని తీసుకొని అందులో టేస్ట్ సరిపడా ఉప్పు, కొంచెం కారము, పసుపు, గరం మసాలా వేసుకొని బాగా ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండిని మొత్తం బాగా కలుపుకునేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, గోల్డ్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడీ